కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జా, మంచు మనోజ్ నటించిన మిరాయి సినిమా ఎలా ఉంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మిరాయి సినిమా స్టోరీ విషయానికి వస్తే, అశోకుడు భద్రపరిచిన 9 గ్రంథాలను సొంతం చేసుకొని కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకునే దుష్టశక్తికి దాన్ని ఎలాగైనా ఆపాలనుకునే వేద అనే కుర్రాడికి మధ్య ఏం జరిగింది అనేదే మిరాయి సినిమా స్టోరీ. మిరాయి సినిమా విజువల్ గా చాలా అంటే చాలా బాగుంది. విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. వేద క్యారెక్టర్ లో తేజ సజ్జా యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. విలన్ గా చేసిన మంచు మనోజ్ తన యాక్టింగ్ తో అదరగొట్టాడని చెప్పొచ్చు. కానీ మిరాయి సినిమా ఎంత బాగున్నా కానీ రైటింగ్ లో చాలా అంటే చాలా లోపాలున్నాయి. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మిరాయి సినిమాని విజువల్ గా చాలా బాగా తీయాలనుకున్నాడు, కానీ స్టోరీ మరియు స్క్రీన్ ప్లే మీద అంతగా వర్క్ చేయలేదు. సెకండ్ హాఫ్ లో వచ్చే మహావీర్ లామా బ్యాక్ స్టోరీ ఏమంత ఇంట్రెస్టింగ్ గా రాసుకోలేకపోయాడు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. ఇదొక్క మిస్టేక్ చేయకుండా ఉంటే మిరాయి సినిమా వేరే లెవెల్లో ఉండేది. నాకైతే మిరాయి సినిమాలో ఇంటర్వెల్ పోర్షన్, క్లైమాక్స్ లో వచ్చే ట్రైన్ ఫైట్ ఎక్సలెంట్ గా అనిపించాయి. సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా చాలా బాగా అనిపించింది. టెక్నికల్ గా మిరాయి సినిమా చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ గా ఉంది. ఎడిటింగ్ సెకండ్ హాఫ్ లో కొంచెం బెటర్ గా ఉండాల్సింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే టెరిఫిక్ గా ఉంది. ఇక ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఫ్యాంటసీ అడ్వెంచరస్ సినిమాలను ఇష్టపడే వారికి మిరాయి సినిమా మంచి చాయిస్ అని చెప్పొచ్చు. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న గంట సింబల్ ని ఆల్లో పెట్టుకోండి. మా వీడియోలు మిస్ అవ్వకుండా ముందు మీరే చూడొచ్చు. అంటిల్ దెన్ సీ యూ, బై బై.